అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు ఒక స్పెషల్ టాపిక్తో వచ్చేసాడు మీ విజయ్. అదేంటని అనుకుంటున్నారా? ఇది మానవత్వం అనేటువంటి మానవీయ విలువలకు సంబంధించినటువంటి ఒక సమాజంలో జరుగుతున్నటువంటి ఒక దీన్ని వర్ణించాలంటేనే బాధేస్తుంది నాకు. ఎందుకంటే ఈరోజు సమాజంలో తల్లిదండ్రులను తమ పిల్లలు అల్లారు ముద్దుగా ఎంతో ముచ్చటగా తమ బిడ్డలను కష్టాలకు నష్టాలకు ఓర్చి వారి అభివృద్ధికి నిరంతరం పాటుపడుతూ వాళ్ళు విజయం సాధిస్తే వీళ్ళు పొంగిపోతూ చిన్న చిన్న విషయాలకే నీకు నడత మాట సమాజంలో గౌరవం, నీకు తిండి, అన్ని విధాలుగా నిన్ను సంరక్షిస్తూ ఊహ తెలియని వయసు నుంచి ఊహించకుండా ఊహకు అందకుండా వృద్ధాశ్రమాలలో మీరు చేర్చేంత వరకు పోతోంది పరిస్థితి. ఊహ తెలియని వయసులో మిమ్మల్ని సాకి ఊహకు అందనంత ఎత్తుకు ఎదిగిపోతున్నారు చాలామంది ఉద్దండులు ఈ కాలంలో. అటువంటి వారందరికీ చెప్తున్నా నేను, ఒక్కసారి తల్లిదండ్రులను ఎవరైతే బరువుగా భావించి అనాథ ఆశ్రమాలలో రోడ్ల మీద పిచ్చి వాళ్ళ మాదిరిగా తిరిగేట్టుగా మీ తల్లిదండ్రులు ఎవరైతే బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారో వారందరికీ నేను బాధతో వినమ్రతతో విన్నవించుకుంటున్నా. అరే పిచ్చినా కొడకల్లారా, మీ తల్లిదండ్రులు మిమ్మలను చిన్నప్పటి నుంచి మీకు గొద్దలు గడిగి మీరు ఏం చేసినా వాళ్ళు ముచ్చటగా మురిపెంగా సాక్కుంటూ మీకు అన్నీ వారేరా. వారు లేకపోతే మనం ఎక్కడి నుంచి వచ్చామురా? బిడ్డలందరికీ చెప్తాను నేను, దయ ఉంచి పట్టెడన్నము ఒక వస్త్రం రా. అడక తినే వాళ్ళకు కూడా ఇస్తాం కదరా, పిలిచి అంత అన్నం పెడతాము. కానీ సాకి సంతరించి విద్యాబుద్ధులు నేర్పించి మీకు మొదటి గురువులుగా వ్యవహరించినారా వాళ్ళు. వాళ్ళకు అన్నం పెట్టకుండా వీధిని పడేసి అనాథాశ్రమాలలో చేర్చి వాళ్ళకి ఎందుకురా ఆత్మక్షోభ పెడతారు? కర్మరాది కర్మ అంటారా? అంతకంటే ఈ జన్మకు అస్సలు వ్యర్థంరా నన్ను అడిగితే. మీరు ఎన్ని గుళ్ళకు పోయినా యాడి పోయినా మీరు తల్లిదండ్రులను బాధ్యతగా చూసుకోకపోతే ముసలి వయసులో పండుబారిన వయసులో మీ జన్మ వ్యర్థం రా. 100% చెప్తాను, వ్యర్థం. ఏవైనా కారణాలు ఉండొచ్చు, కనీసం వాళ్ళకు పట్టెడు అన్నం, ఒక వస్త్రం వాళ్ళకు సమకూర్చాల్సిందిగా నేను చెప్తాను. ఎంతో ఆవేదనను మిగులుస్తుంది ఈ విషయం. నేటి సమాజంలో ఈ పోకడ ఎట్లుందంటే దానికి కారణాలు ఏంటి? ఫ్రీనెస్. ఏంటి ఫ్రీనెస్? ఏంట్రా ఫ్రీనెస్? ఏంటి స్వతంత్రం? ఎంజాయ్మెంటు. మీ ఎంజాయ్లకు
మీ అవసరాలకు వాళ్ళు అడ్డమా? నో. ఎంతో ఉన్నత చదువులు చదివింటారు, లక్షలు సంపాదిస్తూ అంటారు నిరంతరం. మీ అంతా ఉన్నత చదువులంతా ఏమైపోతాయిరా? అందరికీ చెప్తానా నేను, ఆడవారే కానీ మగవారే కానీ ఎవరైనా బిడ్డలు ఉండొచ్చు, కూతుర్లు కావచ్చు కొడుకులు కావచ్చు, అందరికీ చెప్తాను నేను. దేనికిరా ఆ బతుకులు బతికేది? మీరు కడుపు నింపుకుంటారు, మీరు లగ్జరీగా ఉంటారు, వాళ్ళేం మిమ్మల్ని మీ గుళ్ళు కట్టించి గోపురాలు కట్టించి మమ్మల్ని పూజించమనడం లేదురా. అంత అన్నం పెట్టండి మాకు అని వృద్ధ వయసులో ఆరోగ్య సమస్యలతో బాధపడతా మగ్గిపోతా, అయ్యో వయసులో శ్రమపడి ఇట్లాంటి విశ్వాసం లేని కుక్కకు అన్నం పెట్టినా కానీ విశ్వాసం చూపిస్తుంది. ఇట్లాంటి విశ్వాసం లేని నా కొడుకులు నా కూతుర్లను నేను సాకినాని మానసిక వేదనతో ఎంతోమంది చచ్చిపోతున్నారా. మానసిక వేదనతో వాళ్ళేమి ఆరోగ్యాలు బాగలేక వాళ్ళకి టైం అయిపోయి సావటం లేదురా. మానసికంగా సైకలాజికల్గా డిప్రెషన్ లేకపోయి మెంటల్లో అయిపోయిన వాళ్ళని ఇంతమందిని చూసిన నేను. అనాథ శరణాలయంలో ఎవరు అనాథలు? కొడుకులు కూతుర్లు అందరూ బంధువులు మొత్తం బొచ్చెడు మంది ఉంటారు. వాళ్ళ అనాథలా? వాళ్ళని అనాథ శరణాలయంలో చేరుస్తారా పట్టడన్నం కోసం? సిగ్గు మానం అభిమానం ఉండాలి. మళ్ళీ తలకాయ ఎత్తుకొని సొసైటీలో మళ్ళీ పెద్ద పెద్ద మనుషులు మాది తిరుగుతూ అంటారు. బుర్ర పెట్టి కొంచెం ఆలోచన చేయండి రా. ఈ మన స్వతంత్ర భారతదేశంలో ఎన్నో హిందూ దేవాలయాలు కానీ ముస్లిమ్స్ మసీదులు కానీ చర్చిలు కానీ అన్ని ఆలయాల్లో కూడా మొత్తుకొని చెప్తా అంటారు కదరా, మానవ సేవే మాధవ సేవ, తల్లిదండ్రులు మొదటి గురువులు, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ మొత్తుకొని చెప్తా అంటారు కదరా. నిత్యం పూజలు చేస్తారు, నిత్యం మసీదులకు పోతారు, నిత్యం చర్చిలకు పోతారు, అన్ని ప్రార్థనాలయాలకు పోతారు కదరా. కనీసం ఒక్క మాట ఆ మానవీయత విలువలను మీరు బుర్రకి ఎక్కించుకున్నప్పుడు మీరు చేసేటువంటి పూజ దేనికి? ఎక్కడో మీరు చూడని వాళ్లకు వందలు ఖర్చులు పెడతారు. మీ వ్యసనాలకు వేలు ఖర్చు పెడతారు. తల్లిదండ్రులను చూసేదానికి వగలేదా? ఏంట్రా ఇలాంటి సమాజంలో బతుకుతున్నాము అనేది కడుపు తలుక్కుపోతుంది, గుండె అసలు పిండేస్తుంది ఈ విషయం. సిగ్గు మానం అభిమానం అన్నీ వదిలేసి ఎట్లా తిరుగుతారు? సొసైటీలో ఎట్లా తిరుగుతారు మీరు? సిగ్గు మానం అభిమానం అన్నీ వదిలేసి బతికే బతుకులారా? వృధా. వాళ్ళు లేకపోతే మన జీవితం లేదు. మీరు అడ్రస్ చెప్పాలనే కానీ సన్ ఆఫ్ అంటారు కదరా, డాటర్ ఆఫ్ అంటారు. అడ్రస్కి పనికి వస్తారు, వాళ్ళని అడ్రస్ లేకుండా చేస్తారా? సిగ్గు మానం అభిమానం సిగ్గులేని నా కొడుకులు రా, సిగ్గులేని లంజిముండలు లంజి కొడుకులు నా దృష్టిలో వాళ్ళు. దయచేసి ఈ పదం అంటున్నాను అనేది ఏమీ అనుకోవద్దండి, అన్యగా భావించద్దండి. కడుపు తలుక్కుపోతూ ఈ విషయం చెప్తాను నేను. వేస్ట్ నా కొడుకులు వాళ్ళు, వేస్ట్ లంజాముండలు నా దృష్టిలో. తల్లిదండ్రులను ఎవరైతే కన్నా వృద్ధాప్యంలో వాళ్ళ యొక్క అవసరాలు తీర్చకుండా వాళ్ళని ఎవరైతే కన్నా మానసికంగా వేధిస్తున్నారో వాళ్ళంతా వేస్ట్, పరమ వేస్ట్. నన్ను అడిగితే వాళ్ళ చదువులు వృధా, వాళ్ళ సంపద వృధా. నువ్వు చూసినట్లే రేపు నీ బిడ్డలు చూస్తారు, నిన్ను చూసి నేర్చుకుంటారు నీ బిడ్డలు. ఎంతో ఆవేదనతో చెప్తాను ఈ మాట నేను. తల్లిదండ్రులుగా ఎంతోమంది బాధపడుతున్నారు, రోడ్ల మీద తిరుగుతున్నారా మెంటల్ ఎక్కి. కడుపు తలుక్కుపోతుంది వాళ్ళని చూస్తే. ఇంత అభివృద్ధి చెందినటువంటి సమాజంలో, ఇంత పరిపక్వత ఉన్నటువంటి ఈ సమాజంలో, ఉన్నత చదువులు చదువుతున్నటువంటి మేధావులు ఉన్న ఈ ప్రదేశాల్లో
ఇటువంటి ఘటనలు అంటే సిగ్గుచేటు. చూడండి, ఒక్కసారి మానవత్వంతో ఆలోచన చేయండి. వాళ్ళు మనకి ఏం చేశారు అనేది ఒక క్షణం ఆలోచించండి. మనం ఏం చేస్తున్నామని ఒక్క నిమిషం మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మానవత్వం లేని బ్రతుకు ఒక బ్రతుగా మనం బ్రతకాలనా? జీవించి ఉన్నట్ల తల్లిదండ్రులకు మనం అనాథాలయాల్లో చేరిస్తే మనము చూస్తూ ఉన్నట్లా? ఏమైనా చర్య కదా? మిమ్మల్ని చూసి రేపు పొద్దున్నే మీ బిడ్డలు నేర్చుకుంటారు. అందుకే మీరు కూడా ఎత్తపోయి హాస్టల్లో బారదింటున్నారు బిడ్డలు. చిన్నప్పటి నుంచి ఆ చదువులు చదవాలి, ఈ చదువులు చదవాలా, ఎత్తపోయి హాస్టల్లో బారదింగి వాళ్ళను జైల్లో ఖైదీలకు పెట్టినట్లు గంటకు ఫ్రీళ్ళు అయిపోతాని ఇంత అన్నం పెట్టి ఆ సంఘటన ముద్ద తిని వాళ్ళు కూర్చొని బావురు కోళ్ళు మాదిరి పెరుగుతారు. అంతే, జ్ఞానం లేదు, ఏమీ లేదు. నేర్పించండి. ఒక స్థాయికి వచ్చేంతవరకైనా మీ దగ్గర పెట్టుకొని బిడ్డలను మానవ విలువలు అంటే ఏంటి, విశ్వసనీయత అంటే ఏంది, ఎట్లా పెరగాల, ఎట్లుండాలా, ఆప్యాయత ఏంది, అనురాగం ఏంది నేర్పించి సావండి. ఎంతసేపు లచ్చలు కట్టి హాస్టల్లో బారదింగేది కాదు జ్ఞానం అంటే. చదివి లచ్చలు జీతాలు సంపాదిస్తే కాదు బతికినట్లు. విలువలు లేని బ్రతుకులు దేనికి? సిగ్గుమాలిన పనులు చేసుకుంటా, సిగ్గుమాలినేటి చేసుకుంటా తల్లిదండ్రులను చూడని బతుకులా. మళ్ళా అందరికీ పేర్లు పక్కన ఎంబీఏ, ఎంసీఏ, బీటెక్, ఎంటెక్, పిహెచ్డి అంతా చదివి నా కొడుకులే. మళ్ళా దయచేసి ఏమనుకోవద్దండి. చూడని వాళ్ళ గురించే నేను మాట్లాడతాను. చూసిన మహానుభావులు, ఆదరాభిమానం చూపిస్తానటువంటి తల్లిదండ్రులు, ఆదరాభిమానాలు చూపిస్తాండే మనుషులకు అందరికీ కూడా నా వందనాలు. శిరస్సు వంచి పాదాభివందనం చేస్తాను వాళ్ళకు. చూడని నా కొడుకుల గురించి మాట్లాడుతాను, చూడని లంజముండల గురించి మాట్లాడతాను. నేను కడుపు తలుక్కుపోతాను. చూడండి, మీరు ప్రేమగా ఉండండి. మీ పిల్లలు కూడా మిమ్మల్ని ప్రేమగా ప్రేమిస్తారు, ప్రేమగా చూస్తారు. ఎన్ని రోజులు బతుకుతారు మహా అంటే? ఎప్పుడు పోతామో తెలియని బ్రతుకుల్లో ఈ డిస్టెన్స్లు అవసరమా? ఈ భేదాభిప్రాయాలు అవసరమా? ఉండాల స్వార్థం. మన కన్న రక్త మాంసాలు, మనం కన్నిన రక్తంతో వాళ్ళు మనం భూమి మీద పడింటామే. ఎంత క్షోభ అనుభవించుంటుంది తల్లి, తండ్రి. చిన్నప్పటి నుంచి ఎన్ని కష్టాలకు ఓర్చి, డబ్బులు ఉన్నాయో లేవో వాళ్ళు ఆకలితో అలమటించి, వాళ్ళు తినక మనకు పెట్టి సాకి, బిడ్డ ఏదో రేపు ఎదుగుతాడు, పొడిసేస్తాడు మమ్మల్ని. సిగ్గులే నా కొడుకలారా, దెంగి తింటారు కదరా పెడితే ఇంత సంగటి మూతలు తిని ఊరికే శరీరాలు పెంచుకోవడం కదరా. జ్ఞానం, రొంత ఆత్మజ్ఞానం పెంచుకొని సావండి. ఎవ్వరు కూడా దయచేసి చెప్తాను, తల్లిదండ్రులను ఆశ్రమాల్లో వదలొద్దండి. ఇళ్ళలోంచి బయటికి పంపించి సావద్దండి. అంత అన్నం పెట్టండి. వరస్ట్ బిహేవియర్లు మానుకొని సావండి. ఏం ఈడే గూటం కొట్టుకొని ఏముండరు. ఎప్పుడో రోజు అందరం పోయేదే, అందరూ మట్టిలోకే. ఉనిన కొన్ని రోజులన్నా మానవత్వంతో బతకండి. మిమ్మల్ని కిరీటాలు పెట్టమనలా వాళ్ళు, గుళ్ళు గోపురాలు కట్టించి వాళ్ళు హారతి ఇమ్మనలా. కన్నెందుకన్నా అన్నం పెట్టి సావండి. పోతారు కర్మలతో నా కొడుకల్లారా. నేను చెప్తాను ఈరోజు, ఎవరు మాట్లాడినా వినండి, ఎవడు చెప్పిందన్నా వినండి. తల్లిదండ్రులు చూసుకొని సావండి. ఊరికే వాళ్ళు ఉసురు పోసుకున్నారనుకో, ఈ జీవితం ఏమో ఇప్పుడేం బాగానే ఉంటుంది. పోతారు పోయేటప్పుడు అనారోగ్యాలతో చూసే గతి లేక మగ్గి సస్తారు.
మళ్ళీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ బొంగులోది చదివేది అంతా ఇంగ్లీషే, ఇంగ్లీష్ చదువులు, ఇంగ్లీష్ పాశ్చాత్య సంస్కృతి, ఆ బ్రిటిష్ నా కొడుకుల సంస్కృతిని అంతా తెచ్చి ఇక్కడ ఫ్రీనెస్ అంట, ఫ్రీడమ్, బొచ్చులో ఫ్రీడమ్. తల్లిదండ్రులు సాకండి, ఏంద్ర ఫ్రీడమ్ మీకు? వాళ్ళు ఫ్రీడము, స్వేచ్ఛ, స్వతంత్రము అనుకొని వాళ్ళు ఆనందాలు వాళ్ళు చూసుకొని అంటే అడక తింటా పోతా అంటారు మీరు. వేస్ట్ ముండాకొడుతారా, కడుపు తలుక్కుపోతుంది. అందుకే ఈ వీడియో తీసిన. మారి సావండి, ఇప్పటికైనా మారి తల్లిదండ్రులు బాగా చూసుకోండి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి యూట్యూబ్ ఛానల్కు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. అలాగే విజయ్ కృష్ణ 3903 ఛానల్ని ఆదరిస్తున్న వ్యూవర్స్ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతిరోజు ఏదో ఒక విషయ పరిజ్ఞానంతో మీ ముందుకు వచ్చి సమాజానికి పనికొచ్చే విధంగానే నేను ముందుకు పోతానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు. దయించి తల్లిదండ్రులను మీకున్నంతలో ప్రేమగా ఆదరించండి. వయస్సు మారి పండు బారిన వాళ్ళను ఎట్టి పరిస్థితిలో కూడా చేజార్చుకోవద్దండి. మళ్ళీ ఈ అవకాశం రాదు. వారితో ఉన్న అనుబంధం మళ్ళీ మీరు తెచ్చుకోలేరు, మీ జన్మను సార్థకతం చేసుకోలేరు అని మరీ మీకు విన్నవించుకుంటున్నాను. బాధాతప్త హృదయంతో మీకు ఈ సలహా చెప్తున్నాను. దయించి నన్ను ఎవ్వరు కూడా అన్యగా భావించొద్దండి. మీరు తిట్టుకునే పర్వాలేదు నన్ను ఈ విషయంలో, మీరు చూసుకుంటే చాలు. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్.